టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ వారం మేషరాశి వారందరికీ కూడా ఈ జన్మ రాశిలో మనకి రవి 13వ తేదీ నుంచి వచ్చున్నాడు, ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో. తర్వాత కుజుడు కర్కాటక రాశిలో 2వ తేదీ ఏప్రిల్ మనకి ఉన్నారు. అది ఒక్కటే మార్పు, మిగతావన్నీ మామూలుగానే ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారంతా కూడా కొంచెం ఆదాయాల్లో ఇన్కమ్స్ పెరిగినప్పటికీ కూడా కాస్త మనస్తాపంగా ఏదో పరధ్యానంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మోసపూరితమైనటువంటి ఫ్రెండ్స్ దొరుకుతారు మీకు. ఆల్రెడీ ఉన్న పాత ఫ్రెండ్సే, అరే ఆ రైస్ పుల్లింగ్లో పెడదాం, లేకపోతే యూరో లాటరీల్లో పెడదాం డబ్బులు అని చెప్పి వడ్డీ వ్యాపారం చేసుకునేటటువంటి మిమ్మల్ని మార్చి వాళ్ళు 1,50,00,000 దాకా ఎత్తుకుపోయి మీరు ఇచ్చిన డబ్బే 1,00,000 రూపాయలు మీకు వడ్డీ ఇచ్చినట్టు ఇస్తారనమాట. మీరేమనుకుంటారు, అబ్బా లాభం వచ్చేస్తుంది 1,00,000 రూపాయలు అని చెప్పి ముందు ఇచ్చిన 10 లక్షలకి మళ్ళీ ఇంకొక 5 లక్షలు కలపడం, ఇలా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెడ్డవాళ్ళకు దూరంగా ఉండండి. ఇకపోతే శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళందరి మీద కూడా కేసు పెడితే నీకే లాసు అని జడిపిస్తూ ఉంటారు ఈ కపటగాళ్ళు. వెళ్ళి కేసు పెట్టాలి లాస్ అయినప్పుడు. ఆ తర్వాత విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు. అండ్ మేషరాశి వాళ్ళు చాలామంది విశ్వవిద్యాలయాలకు ఫారెన్ వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ కూడా మనకి కొంచెం బాగానే ఉంది అక్కడ విదేశాల్లో పరిస్థితులు. అలాగే ఈ ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము, యూరిన్ ప్రాబ్లమ్స్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఆడపడుచులతో మీకు తలపోటు, అనవసరమైనటువంటి విషయాల్లో మీ ఆడపడుచులు అత్తగారులు కలగజేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనసు భర్త పైన ఇలా చేయడం వల్ల విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మగాళ్ళు కూడా మీ భార్యలు మీకు క్యారేజ్ కట్టించి భోజనం పట్టుకెళ్ళి పిల్లలకని మీకు అందరికీ చేస్తే మీరు సాయంత్రం తాగేసి వచ్చేసి ఆమెను బాధేస్తుంటే ఆమె ఎక్కువ కాలం నిలవదు నాయన. అందువల్ల ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ విద్యార్థులు మీరు మీ తల్లిదండ్రులకి భారం లేకుండా మీరు చక్కగా ఈ యొక్క చదువు కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. పరిహారాలు మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి దానికి నీళ్లు పోసి కనీసం శనివారం నాడైనా సరే 108 ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.